యా, మనోజ్, ఈ ఎవరైతే అనుమానితులైనటువంటి అన్నలు మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించి ఆ తర్వాత వదిలిపెట్టడం జరిగింది. అయితే ప్రస్తుతం లోకేష్ మాత్రం పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఎందుకంటే పోలీసుల అదుపులో ఎందుకు ఉంచాల్సి వచ్చిందంటే గిన ఒక రకంగా అతన్ని కూడా ఏమైనా చేస్తారేమో అన్నటువంటి అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్న నేపథ్యం. ఒక రకంగా అతన్ని వదిలిపెడితే ఏదైనా తనకు ప్రాణహాని ఉంటుందేమో లోకేష్ అన్నటువంటి భావనతో పోలీసులు అతన్ని విడిచిపెట్టని పరిస్థితి. ఎందుకంటే ఇంత ఆక్రోశంతో ఉన్న వాళ్ళు, సొంత తల్లినే హత్య చేసినటువంటి వాళ్ళు రేపొద్దునే లోకేష్ ను కూడా హతమారిస్తే ఏంటన్నటువంటి అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. కాబట్టి అందువల్ల లోకేష్ ను కొంత పోలీసులు వారి వద్దే ఉంచుకున్నట్లు సమాచారం. ఇప్పుడు లోకేష్ వారి వద్దే ఉన్నాడు, కానీ అన్నలు మాత్రం వదిలేస్తారు, అంతేనా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆ అన్నల కన్ఫెషన్ లో పోలీసులకు ఏ ఒక్క చిన్న ఆధారం కూడా దొరకలేదా? ఇంకా కుటుంబాలను కానివ్వండి, ఆ ఇంట్లో కానివ్వండి, వాళ్ళ ఫోన్స్ ని ఏదైనా ఒక అంశాన్ని సీజ్ చేసి విచారించే అవకాశం ఉందా? వారిని సీజ్ చేశారా? ఇప్పటికే ఏదైతే తన తల్లి సెల్ ఫోన్ నుంచి ఆ రోజు మనం మొదటి నుంచి కూడా చెప్తున్నాం, ఇన్స్టాలో మెసేజ్ చేసింది. ఆ మెసేజ్ చేసిన నేపథ్యంలో కూడా ఆ ఇన్స్టాలో మెసేజ్ చేసినటువంటి వాటిపైన కూడా అటు పోలీసులు ఏదైతే పూర్తిగా దీన్ని ఇది చేస్తున్నారు, ఏదైతే విచారణ కొనసాగిస్తారు. ఆ ఇన్స్టాలో ఉన్నటువంటి అంశాలతో పాటు పలు అంశాలపైన కూడా అటు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాబట్టి ఈ వ్యవహారాలన్నిటి కూడా అంటే ఒక రకంగా ఇన్స్టాలో ఉన్నటువంటి మెసేజా, లేకుంటే మనం మొదటి నుంచి కూడా కొంత సమాచారం ఏదైతే శుక్రవారం రోజు తను గండుకొట్టకపోతున్న విషయాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానికంగా హనుమాన్ గుర్తుకు చెందినటువంటి గ్రామంలో ఉన్నటువంటి తనతో పాటు చదువుతున్నటువంటి ఏదైతే విద్యార్థినితో పాటు చదువుతున్నటువంటి సహచర విద్యార్థిని కూడా శుక్రవారం రోజు ఈ విషయాన్ని చెప్పడం జరిగింది, తాను గండుకోటకు వెళ్తున్నటువంటి విషయం. అంటే ఇవన్నీ కూడా తెలిసి ఉంటాయన్నటువంటి కోణంలో కూడా అటు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆ దిశగా కూడా దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఇప్పటికే కొంత సెల్ ఫోన్ కావచ్చు, ఇతరత్ర వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే కొన్ని వీడియోలు, కొంత ఎక్కడో వీడియోలు ఉన్నాయన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో ఆ దిశగా పోలీసులు విచారణ కొనసాగిస్తారు. ఏ వీడియోస్ ఉన్నాయి, ఏంటి ఆ వీడియోస్, ఏంటి వీడియోస్ ఉన్నాయి అనుమానం అంటే ఏ వీడియోస్? కొన్ని వీడియోలు, ఆ వీడియోలు ఏంటన్నటువంటి విషయం అది లోకేష్ తర్వాత వైష్ణవి సారీ ఆ విద్యార్థిని కలిసినటువంటి వీడియోలా లేకుంటే మరే వీడియోలు అన్నటువంటి విషయం పైన కొంత క్లారిటీ లేదు. ఎందుకంటే ఇక్కడ ఏదైతే సురేంద్ర పైన అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో ఒక్కసారిగా సురేంద్రకు సంబంధించినటువంటి డేటా అంతా కూడా పూర్తిగా డిలీట్ చేశాడన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఎందుకంటే తన దగ్గర ఉన్నటువంటి సెల్ డేటాలో పూర్తిగా అన్ని కూడా నాకైతే ఆనవాళ్లు లేకుండా చేశాడనేది కొంత ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు తల్లి వద్ద ఉన్నటువంటి సెల్ ఫోన్ కు సంబంధించి కూడా అది కూడా అక్కడ కొంత ఆనవాళ్లు లేకుండా చేశారన్నటువంటి విషయం కూడా అటు పోలీసుల్లో అనుమానం వ్యక్తం అవుతున్న పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఎక్కడ క్లూ చిన్న క్లూ దొరికినా కూడా పోలీసులు వెంటనే ఈ విషయం పైన కూడా పూర్తిగా క్లారిటీ ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నారు. బట్ చిన్న క్లూ కూడా ఆధారాలు లభించని కారణంగానే పోలీసులు కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు మల్లకులాలు పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. రైట్, థ్యాంక్ యూ కిషోర్. ప్లీజ్ కీప్ అప్డేటింగ్ అస్. ఇంకా అప్డేట్స్ తెలియజేసే ప్రయత్నం చేయండి. సో ఏదేమైనా ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టం, ప్లీజ్ కీప్ ఇన్ బిలీఫ్ విత్ ఏపీ పోలీస్. ఏపీ పోలీసులపై నమ్మకం ఉంచండి. కొంత ఆలస్యం కావచ్చు, కానీ వాళ్ళు మాత్రం ఛేదించే అవకాశం ఉంది. డైరెక్ట్లీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆర్టీవీ ఒక జర్నలిస్ట్గా మేము కూడా ఏం చెప్తున్నామంటే పోలీసులు మౌనం చాలా అనుమానాలకు తావిస్తోంది. ప్రజలందరికీ అర్థమైపోయింది ఏం జరిగింది ఏంటి అనేది. చాలా స్పష్టంగా అందరూ తెలుసుకోగలిగారు 11 రోజుల సమయంలో. కానీ పోలీసులు ఇక్కడైనా మౌనం వీడి దీనిపై ఏదో ఒక వివరణ, అంటే పూర్తిగా క్లారిటీ లేకపోయినా కూడా ఇది జరుగుతోందనే విషయం పైన ఏదో ఒక అప్డేట్ ఇస్తే కానీ ఇంకా కొంత దీనికి బ్రేక్ వచ్చే అవకాశం, లేదంటే కనుక ప్రజలు ఇంకా అనుమానాలు పడే అవకాశం కూడా ఉంది. పోలీస్ వ్యవస్థ పైన కూడా అనుమానించే అవకాశం ఉంది. ఒకసారి ఇంత పెద్ద ఎత్తున గండికోట రహస్యానికి సంబంధించిన అంశం పైన ఆ మైనర్ బాలిక చనిపోయిందనే విషయంలో మీరు మనమందరం బాధపడుతూ ఉంటే ఆ తల్లి ఎలా మాట్లాడుతుందో చూస్తారా? ఆ తల్లిదండ్రులు ఏం మాట్లాడుతున్నారో చూస్తారా? కనీసం వాళ్ళ కళ్ళ నుంచి కన్నీరు కావడం లేదు. ఒకసారి డైరెక్ట్గా ఆ తల్లిదండ్రులు ఏం మాట్లాడారో మీకు చూపిస్తాను. ఇంకా మీకున్నటువంటి అనుమానాలని లేకపోతే మీకు అనిపించిన విధానాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. వేరే ఆలోచన అంటే మరి ఆ పాప ఎలా సార్ ఎలా చనిపోయిందన్నా మాకు తెలియాలి కదా. అదే ఒంటి మీద గాయాలు ఎందుకు వచ్చాయి? రేపు జరగలేదు, మేము కూడా ఒప్పుకుంటాము. మరి గాయాలు ఎట్టు వచ్చాయి పిల్ల మీద? ఆ గాయాల కారణాలు చెప్పండి. మరి డ్రెస్ లేకుండా లగ్నంగా ఎట్లా పడింది? మీకు తోడుపుట్టిన వాళ్ళు లేరా? మీకు తోడుపుట్టిన వాళ్ళు తల్లిదండ్రులు అమ్మగారు లేరా? మీరు కోపం చేసుకోరా చెల్లెళ్ళ మీద? ఏదన్నా చిన్న మిస్టేక్ మీ చెల్లెళ్ళు చేస్తే ఇంత దారుణంగా బట్టలు తీసి మరీ చంపుతారా?
చెప్పండి. మేము అలాగే చేసుకుంటాము, మా ఇళ్ళలో ఇట్లా పద్ధతి ఉంది కాబట్టి మీరు కూడా అట్నే చేసినామని మాట్లాడతారా? మాట్లాడండి. కానీ దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు, నిజాలు తెలుస్తాయి. నా కూతురు ఎంత దుర్మార్గం, ఎంత దయనీయ పరిస్థితుల్లో చూసుకున్నామో మాకు తెలుసు. అలాంటి పరిస్థితే మేమే మాటలు పడుతున్నాం, మేమే మా పిల్లని చంపుకున్నామంటారు. మా పిల్లను మేము ఎక్కడో గండికోటకు తీసుకుపోయి 10 మంది నగ్నంగా అంత చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే చేసుకునే వాళ్ళు. ఇంకేంటో న్యాయం చెప్పండి మీరు. మేము మాట్లాడింది వెయ్యండి, వేరేది ఎందుకు వేస్తున్నారు? మా బాధ చెప్పుకునేది మాకు న్యాయం జరగడం కోసమే కదా మేము మీకు చెప్పుకునేది. మరి న్యాయం జరగకపోగా మేమే దోషులమా? అన్నానా? చెల్లెళ్ళు ఎంక్వైరీ కోసం వెళ్ళి చూసుకునేందుకు అన్న చెల్లెల్ని చంపుతాడా? ఏ ప్రూఫ్స్తో మీరు చంపినారని మేము మా పాపను పోగొట్టుకొని మేము ఒక సిఐ ఒక ఎస్ఐని ఎంటముడి పెట్టుకొని తెల్లవార్దులు ఉండి గండికోటలో మొత్తం అన్నీ చూసి వాళ్ళ వెనకముండి సీసీ ఫుటేజ్లు మొత్తం A to Z అన్నీ చూసుకొని వాళ్ళ వెనకముడి ఉంటే ఇప్పుడు నేను మా సురేంద్ర మేము చేసినామని మా మీద నిందలు వేస్తున్నారు. ఏ రిపోర్ట్లు రాలేదు, ఏమీ లేదు. నన్ను మా తమ్ముడిని మేమే చంపినామని చెప్తున్నారు. అది చాలా తప్పు. నేను ఆడిపోవాలని పోతా, డిఐజీ కాడికి అయినా పోతా, ఎస్పీ కాడికైనా పోతా, వాడడం బట్టి కన్నా చంద్రబాబు నాయుడు సార్ కాడికైనా పోతా. న్యాయం గండికోట 1 కాదు 2 కాదు 11 రోజులు కావస్తోంది. ఈ రోజు వరకు ఒక మైనర్ బాలిక మరణించి 11 రోజులైన పోలీసులు ఇంకా పట్టరే. మా క్లూ ఉన్నాయని చెప్పింది వాళ్ళే. ఏకంగా అక్కడ జరిగేటువంటి విషయాలపైన మీడియా సమావేశం పెట్టి నిందితుల్ని ప్రొడ్యూస్ చేస్తామని చెప్పింది వాళ్ళే. అయినా ఈ రోజు వరకు ఒక్క అప్డేట్ లేదు. అయితే ఒక చాలా కీలకమైన అప్డేట్ తో ఆర్టీవీ ముందుకు వచ్చింది. ఒక బిగ్గెస్ట్ బ్లాస్టింగ్ న్యూస్ తోనే ఆర్టీవీ మళ్ళీ మీ ముందుకి గండికోట రహస్యానికి సంబంధించిన అప్డేట్ ని అందించే ప్రయత్నం చేస్తోంది. గండికోటలో బిగ్ బ్లాస్ట్ నెలకొని అది కేసు దాదాపుగా క్లోజ్ అయిందన్నట్టుగానే భావించాలి. యువతి అన్నలంతా రిలీజ్ కాబోతున్నారా? యువతిని చంపింది అన్నలే అయినప్పటికీ వారిని రిలీజ్ ఎందుకు చేయాల్సి వస్తోంది? 11 రోజులు అవుతున్న కేసుకు సంబంధించి ఎందుకు ఒక్క ఆధారం కూడా సేకరించలేకపోయారు పోలీసులు? చేసిందే లేక యువతి అన్నలను పోలీసులే బయటికి క్లీన్ చిట్ ఇచ్చి పంపిస్తున్నారా? అయితే పోలీసుల తీరుపైన ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా నేను చెప్పడం కాదు, స్వయాన పోలీసులే అథెంటిక్ ఇన్ఫర్మేషన్ గా మీకు ఆర్టీవీ చెప్పింది చూసారా? స్వయంగా పోలీసులే చర్చించుకున్నారు, అన్నలే ప్రధాన పాత్రదారులు సూత్రధారులు అని చెప్పి. ఇవన్నీ చెప్పడం కాదు, డైరెక్ట్ గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ఏం చెప్పారో చూస్తారా? డైరెక్ట్ గా ఈ ఘటనలో పాల్పడింది అన్నలే అని స్పష్టం చేశారు కూడా. ఒకసారి పీసీఆర్ రాయపాటి శైలజ ఏం చెప్పారో చూద్దాం. ఇప్పుడు గండికోట ఇష్యూ వెరీ అన్ఫార్చునేట్ అండి. అమ్మాయి మైనర్, అదే కాలనీలో పాప చదువుకుంటుంది, కాలేజ్కి వెళ్తుంది. బట్ ఎవరైతే ఒక అబ్బాయితో పరిచయం ఉందో ఆ అబ్బాయి చదువుకోవట్లేదు అనుకో. సంభవం ఎందుకు అమ్మాయిలు చదువుకున్న వాళ్ళు కూడా కొంచెం ఈ తెలివి తక్కువ పనులు చేస్తూ ఉంటారు. ఆ అవేర్నెస్ భాగంగానే మేము చెప్తుంది. ఇవన్నీ కూడా మేము రియల్ ఇన్సిడెంట్స్ చూస్తున్నాం వాళ్ళు చెప్పటం. సో ఇప్పుడు ఏముంది, ఆ అమ్మాయి లైఫ్ అది ఒక పరువు ఇదిగా భావించి బ్రదర్సే అలా చేయటం. సో అక్కడ అమ్మాయి లైఫ్ ఎండ్ అయిపోయింది. ఇలా జరుగుతాయనే ఇన్సిడెంట్స్ మనం జరుగుతున్నాయి తీసుకెళ్ళి, అదే అంటున్నా, ప్రతిదీ ప్రభుత్వం చేయలేదండి. ప్రభుత్వం చాలా ఫెసిలిటీస్ అన్నీ చేస్తుంది, కానీ ఆడపిల్లలు కూడా అవేర్గా ఉండాలి, కాన్షియస్గా ఉండాలి, ఆలోచించాలి. అంటే కొంచెం ఒక ఏజ్లో మన పేరెంట్స్ చెప్పినా కూడా నచ్చదు, ఎందుకంటే ఫ్రెండ్స్ చెప్తుంటారు, లేకపోతే ఓహో ఇక్కడ బాగానే ఉంది కదా, వాళ్ళ లైఫ్ బాగానే ఉంది కదా, ఇవన్నీ అవి చూసి కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. సో అలాంటివి కూడా మనం అరికట్టే విధంగా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు గండికోట ఇష్యూ వెరీ అన్ఫార్చునేట్ అండి. అమ్మాయి మైనర్, అదే కాలనీలో పాప చదువుకుంటుంది, కాలేజ్కి వెళ్తుంది. బట్ ఎవరైతే ఒక అబ్బాయితో పరిచయం ఉందో ఆ అబ్బాయి చదువుకోవట్లేదు అనుకో. సంభవం ఎందుకు అమ్మాయిలు చదువుకున్న వాళ్ళు కూడా కొంచెం ఈ తెలివి తక్కువ పనులు చేస్తూ ఉంటారు. ఆ అవేర్నెస్ భాగంగానే మేము చెప్తుంది. ఇవన్నీ కూడా మేము రియల్ ఇన్సిడెంట్స్ చూస్తున్నాం వాళ్ళు చెప్పటం. సో ఇప్పుడు ఏముంది, ఆ అమ్మాయి లైఫ్ అది ఒక పరువు ఇదిగా భావించి బ్రదర్సే అలా చేయటం. సో అక్కడ అమ్మాయి లైఫ్ ఎండ్ అయిపోయింది.
ఇలా జరుగుతాయనే ఇన్సిడెంట్స్ మనం జరుగుతున్నాయి తీసుకెళ్ళి, అదే అంటున్నా, ప్రతిదీ ప్రభుత్వం చేయలేదండి. ప్రభుత్వం చాలా ఫెసిలిటీస్ అన్నీ చేస్తుంది, కానీ ఆడపిల్లలు కూడా అవేర్గా ఉండాలి, కాన్షియస్గా ఉండాలి, అంటే కొంచెం ఒక ఏజ్లో మన పేరెంట్స్ చెప్పినా కూడా నచ్చదు. ఎందుకంటే ఫ్రెండ్స్ చెప్తుంటారు, లేకపోతే ఓహో ఇక్కడ బాగానే ఉంది కదా, వాళ్ళ లైఫ్ బాగానే ఉంది కదా, ఇవన్నీ అవి చూసి కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. సో అలాంటివి కూడా మనం అరికట్టే విధంగా. చూసారుకా మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ఏం మాట్లాడారు. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఆ అమ్మాయిని పరువు కోసమని తన బ్రదర్సే ఇలా చేయడం దురదృష్టకరం. ఆ అమ్మాయి లైఫ్ ఎండ్ అయిపోయింది. చదువుకున్న అమ్మాయిలు అవేర్నెస్ లేక కొన్ని సందర్భాల్లో తప్పటడుగులు వేస్తూ ఉంటారు. ఇవి తను మాట్లాడిన మాటలు. చాలా మంది పాపం అమాయకులు ఆర్టీవీ చెప్తున్న విషయాలని చూసి నవ్వుకున్నారు. కామెంట్స్ రూపంలో చాలా మంది కూడా కన్ఫర్మేషన్ ఏంటి అన్నారు. అన్నలే చంపారనేటువంటి ప్రూఫ్ ఏంటి అని క్వశ్చన్ చేశారు. ఆర్టీవీ మాత్రమే గండికోట రహస్యాన్ని ఛేదించే పనిలో పడింది. వరుస కథనాలతో మీ ముందుకు నిజాలని చూపించే ప్రయత్నం చేసింది. నేను చాలా వివరంగా చెప్పాను. ఆర్టీవీ వేదికగా చాలా క్లియర్ గా మీరు చాలా విషయాలు తెలుసుకున్నారు. దీని వెనుక ఉన్నది అన్నలే అని చాలా సుస్పష్టంగా నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేశాను. కానీ చాలా మంది అమాయకులు నవ్వుకున్నారు, క్వశ్చన్ చేశారు, కామెంట్స్ రూపంలో మా పైన కొన్ని పరుష పరజాలంతో మాట్లాడారు కూడా. ఏకంగా మహిళా కమిషన్ చైర్పర్సనే చాలా క్లియర్ గా బ్రదర్స్ అనేటువంటి మాటలు మాట్లాడి ఇంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి. కానీ పోలీసుల విషయంలో కూడా మాకు అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంది. వి హావ్ అవర్ సోర్స్. మా సోర్స్ పరంగా దీని వెనక ఉన్నది కేవలం అన్నలు మాత్రమే అనేది మాత్రం డెఫినెట్ గా నిర్ధారించుకున్న తర్వాత మీకు వార్త చెప్తున్నాం. కానీ పోలీసులు మాత్రం ప్రూఫ్ రూపంలో బయటికి చెప్పలేకపోతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, కొంతమంది అమాయకులు తెలిసి తెలియక ఆర్టీవీ చెప్పేటువంటి విషయాలని నవ్వుకున్నారు. ఆర్టీవీ కామెంట్స్ రూపంలో కూడా ఏంటి ప్రూఫ్ అని క్వశ్చన్ చేశారు. రాయపాటి శైలజ మహిళా కమిషన్ చైర్పర్సన్ చెప్పినటువంటి ప్రూఫ్ సరిపోద్దా, ఇంకా కావాలా? సో దీని వెనుక ఉన్నది అనలే. కానీ ఇంట్రెస్టింగ్ గా నేను మా ప్రతినిధి కిషోర్ దగ్గరికి వెళ్లే ముందు ఒక రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఒక మైనర్ బాలిక చనిపోయి 11 రోజులైనా ఒక్క ఆధారం కూడా పోలీసులకు దొరకలేదు. ఇక్కడ చాలా స్పష్టం, అన్నలే ఈ దారుణానికి ఒడిగట్టారనేది. కానీ అన్నలు చాలా తెలివిగలవారు, ఒక్క ఆధారాన్ని కూడా వదలలేదు. ఇక్కడ పోలీసు ఎందుకు తడబడుతున్నారనేది ఒక్కసారి నేను నా దృష్టిలో నా పొజిషన్లో ఉండి ఆలోచిస్తే, వాళ్ళకి అరెస్ట్ చేసినా పోలీసులు కోర్టులో ప్రొడ్యూస్ చేసినా ఒక్క ఆధారాన్ని ఇవ్వకుండా విఫలయత్నం అవుతారు. కాబట్టి అందుకే పోలీసులు ఇక్కడ దాదాపుగా ఒక్క ఆధారం లేకపోవడంతో ఫెయిల్ అయిపోయినట్టుగానే అంతా భావిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు అన్నల్ని అరెస్ట్ చేయకుండా మీడియా ముందుకు వచ్చి చెప్పకుండా మౌనంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఏమైనా కూడా మా ప్రతినిధి కిషోర్ అందుబాటులో ఉన్నారు, మరిన్ని అప్డేట్స్ సిద్ధంగా ఉన్నారు. కిషోర్, ఏంటి 11 రోజులు అవుతోంది, 1 కాదు 2 కాదు 11 రోజులు అవుతున్నా ఎందుకు ఇంకా అలసత్వం? ఒకసారి మీ దగ్గరికి వచ్చి మీ అప్డేట్స్ తెలుసుకునే ముందు ఒకసారి పోలీస్ అధికారులు కూడా డిఐజీ ప్రవీణ్ కూడా ఏం మాట్లాడారో చూద్దాం. దీని మీద మనం అన్ని కోణాల్లోనూ ప్రస్తుతం అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం. దీనికి సంబంధించి మనకి కీలకమైన క్లూలు ఈరోజు ఉదయం మనకు లభించడం జరిగింది. ఇంతవరకు మనం అంటే ప్రామాణికంగా మనం చెప్పగలిగింది ఏంటంటే, ఆమె హత్య చేయట్లో ఆమె యొక్క ప్రియుడి పాత్ర అనేది ఏమాత్రం లేదు. అది మనం రూల్ అవుట్ చేసాం. ఎవరు చేశారనే దాని మీద అయితే మనం ఖచ్చితమైన క్లూస్ అయితే మనకి ఈ రోజు ఉదయం లభించడం జరిగింది. ఉదయం కూడా కాదు, మేము ఇక్కడికి వచ్చే సమయంలోనే మాకు లభించాయి. అదేమిటనేది పూర్తిగా ఛేదించిన తర్వాత